హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు సార్ ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. మాధురి, దివ్య వీళ్ళిద్దరు గురించి అడుగుతాడు. వీళ్ళిద్దరు గురించి రేషన్ మేనేజర్ మాధురిని చేశాడు నాకు సార్. అంటే రేషన్ గురించి ఇద్దరికి తెలుసు, ఇద్దరు మమ్మీలాగా మాట్లాడుతున్నా. మాధురి ఏమంటుంది, సార్ ఫుడ్ కరెక్ట్ పెడతాం, మీ ఇద్దరికి ప్రాబ్లం ఏంటమ్మా అని అడుగుతారు. ఫుడ్ పెడుతుంది సార్, పెట్టట్లేదని కాదు, కానీ ఓకే మీరు ఇంత తినాలా. ఆమె ఆమె వేరే వాళ్ళకి ఎక్కువ పెడుతుంది, మాకు తక్కువ పెడుతుంది సార్ అంటే దివ్య అంటది, సార్ నేను వేరే వాళ్ళకి తక్కువ పెట్టడం, వీళ్ళకి ఎక్కువ పెట్టడం అట్లాంటివి అయితే ఏం లేదు సార్. నా పోర్షన్ చూసి నేను భరణి గారికి ఎక్కువ పెడుతున్నాను. నా ప్లేట్లో ఉన్నప్పుడు భరణి గారి ప్లేట్లో చూసినప్పుడు నా ప్లేట్లో ఉన్నది కూడా చూస్తే బాగుంటుంది కదా అని అనిపించింది సార్. రియల్ చెప్తున్నా, నాకైతే నిజం చెప్తున్నా, నాకు నేను అట్లా ఏం పెట్టలేదు సార్ అని అంటుంది. వెనక మాధురి గారి నోరు అలా ఉంటుంది, దివ్య నోరు అలా ఉంటుంది, 100% నేను చెప్తాను. కానీ మాధురి గారు చెప్తాడు, నాకు సార్ కూడా అంటారు, మీరు మాట్లాడే టోన్ మార్చుకోండి అమ్మా, టోన్ మార్చుకో సార్, నాకు ఎప్పుడు అలానే ఉంటుంది సార్ అని మాధురి అంటుంది. అలానే ఉంటే తప్పమ్మా, మార్చుకోవాలి కదా, ఎందుకు మార్చుకుంటే బాగుంటుంది అనే ఒక థింగ్తో మాట్లాడతారు నాకు సార్. అది హైలైట్ అనిపించింది, నిజంగా చాలా మంచిగా అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నా మాధురి దివ్య సిచ్యువేషన్లో మీకు ఏమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకైతే రేషన్ మేనేజర్ని మాధురిని పెట్టడం కరెక్టా? ఓకే, ఆ థింగ్స్ కూడా మాధురికి తెలిసి ఎవరికి ఎంత పోర్షన్ అవుతుంది అది కూడా తెలుస్తుంది కదా మాధురికి అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కొడతారని అనుకుంటున్నాను.